హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఖాతాదారుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో ఎవరైతే పీఎఫ్ కాంట్రిబ్యూట్ చేసే ఎంప్లాయీస్ ఉంటారో సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈపీఎఫ్ఓ మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది. సో మనము రిటైర్మెంట్ అవ్వకముందే మన పీఎఫ్ డబ్బులను అయితే విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పించిందండి. సో ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ రూల్ ప్రకారం ఏంటంటే మన పీఎఫ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో సో మన ఖాతా నుంచి 75% వరకు అయితే మనము డబ్బులు విత్డ్రా అయితే చేసుకోవచ్చండి. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే జాబ్స్ అయితే కోల్పోవాల్సి వస్తుంది కదా అండి. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ రూల్ అయితే వర్తిస్తుంది. సో ఈ సమయంలో మనము పీఎఫ్ నుంచి డబ్బులను అయితే విత్డ్రా దానికి ఏం కండిషన్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఇన్ కేస్ కానీ మనము 2 months పాటు జాబ్ లేకుండా ఉంటే మనం ఈ డబ్బులను అయితే పొందొచ్చండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో పీఎఫ్ ఎంప్లాయీస్కి అయితే అంతేకాకుండా మనకు కొత్త జాబ్ వస్తే ఆ ఖాతాకు మిగిలిన డబ్బులను కూడా మనకు బదిలీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త రూల్ వచ్చేసి మనకు జాబ్ కోల్పోయిన వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. సో పీఎఫ్ నుంచి మనకు ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఇది మనకు ఉద్యోగుల కోసం అయితే. అంతేకాకుండా ఈ కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే రిటైర్మెంట్కి 1 నెల ముందు కూడా మనము 90% డబ్బులను అయితే ఉద్యోగి విత్డ్రా చేసుకోవచ్చండి. అండ్ కాకపోతే దీనికి కనీస వయస్సు 54 years అయితే కలిగి ఉండాలి. అప్పుడే మనము డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అది కూడా రిటైర్మెంట్ ముందు అయితే 90% 1 month ముందు అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పెళ్ళిళ్ళు, అనారోగ్యం, ఇంటి నిర్మాణం సమయంలో కూడా మనము ఈపీఎఫ్ఓ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. సో ఇవేంటంటే మనము కొన్ని కండిషన్స్ వల్ల మనం ఈ డబ్బును అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మనము కొంత డబ్బు వరకు మనకు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. సో మనం 50,000 వరకు అయితే విత్డ్రా చేసుకున్నట్లయితే మనకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ డబ్బులు వచ్చేసి మనం ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు అయితే పడతాయండి. సో ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఏంటంటే చాలా వరకు ప్రతి ఒక్క రూల్స్ అయితే మనకు సులభతరంగా చేసింది. సో చాలా ఈజీగా అన్ని ప్రాసెస్ అవ్వాలనేసి చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది. సో మనము 5 years ఈపీఎఫ్లో కాంట్రిబ్యూట్ చేసిన ఉద్యోగికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. సో 50,000 వరకు మనము డబ్బు విత్డ్రా చేసుకుంటే దీనికి ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు. కాకపోతే 50,000 కంటే అబో మనము డబ్బు విత్డ్రా చేసుకుంటే కంపల్సరీగా మనము పాన్ కార్డ్ అయితే మనము చూపించాల్సి వస్తుందండి. పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే ఏంటంటే మనము 10% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. ఇన్ కేస్ మనము పాన్ కార్డ్ అనేది చూపించకపోతే మనకు 30% అయితే ట్యాక్స్ కట్ అవుతుందండి 50,000 కంటే అబోవ్ విత్డ్రా చేసిన వాళ్ళకు. సో డెఫినెట్లీ పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే చాలా బెటర్ అండి. బికాస్ పాన్ కార్డ్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, ఫినాన్షియల్ ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించి పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సో ప్రతి ఒక్కరైతే పాన్ కార్డ్ ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మొత్తానికైతే ఈపీఎఫ్ఓ నుంచి మంచి రూల్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఉద్యోగం కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగులకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని కూడా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.